భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పృథ్వీ ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు చికిత్స చేసే మయంతో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి చూసింది. సెలైన్ ఎక్కిస్తూ ఉండగా ఆమె కుడి చేయి వాపుకు గురైంది. దీంతో మరో చేతికి సెలైన్ ఎక్కించగా రెండు చేతులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. పరిస్థితి విషమించడంతో బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు చికిత్సకు నిరాకరించడంతో మరో ఆసుపత్రిలో చికిత్స పొంది బాధితురాలు తిరిగి పాల్వంచకు చేరుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి బాధితురాలు తిరిగి పృథ్వీ ఆసుపత్రిని నిలదీశారు. ఆసుపత్రిలో జరిగిన వైద్య నిర్లక్ష్యంపై నిలదీయగా ఇరుపక్షాల పెద్ద మనుషుల సమక్షంలో చికిత్సకు వచ్చిన ఖర్చులు భరిస్తామని వైద్యులైతే హామీ ఇచ్చారు. ఆ హామీకి దూరమైన వైద్యుల వైఖరిపై బాధితులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పృథ్వీ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు స్పందించట్లేదు. నాకు చేతులు నిన్న సర్జరీ చేయించిన ఇప్పటికీ నాకు 50,000 దాకా అయినాయి. ఇప్పటి వరకు ఆయన స్పందించట్లేదు. అసలు నాకు దీనికి ఏమైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పమంటే మనుషులు పెట్టుకొని లోపల పెట్టి కూర్చొని మాట్లాడుతున్నట్టు నాకు పరిష్కారం చెప్పట్లేదు. నాకు ఇప్పటికీ కళ్ళు తిరిగి నేను మెడిసిన్స్ కూడా వేసుకోవట్లేదు. నేను అంత నొప్పి భరాయించలేకపోతున్నా సార్. నేను నా రెండు చేతులు పనిచేయట్లేదు. నాకు సహాయం చేయించట్లేదు. నాకు చిన్న పిల్లలు నేను చెప్తే నాకు ఇంట్లో కుటుంబంలో వెళ్తుంది. నా భర్త సంపాదన లేదు. నా పిల్లలు నేనే చూసుకోవాలి. నాకు ఎవరు లేరు. అసలు నాకు ఇంత చిన్న పిల్ల నాకు స్నానం పోస్తుందా, నాకు చేస్తుందా? ఆయన అంతగా చెప్పాను, స్పందించట్లేదు ఇప్పటి వరకు కూడా. నాకు ఐరన్ ప్రాబ్లం ఐరన్ ప్రాబ్లం సార్. నేను ట్రీట్మెంట్ చేశాను. ఐరన్ ఇంజక్షన్ వరుసగా 5 రోజులు కోర్సు పెట్టాలన్నారు. నాకు ఫస్ట్ రోజు పెట్టారు, సెకండ్ రోజు రియాక్షన్ అయింది సార్. సిటీ ఫుటేజ్ లో ఉన్నా చూడండి, రియాక్షన్ కాలేదంటాడు. మళ్ళీ మూడో రోజు పెట్టిండు, మూడో రోజు ఏం కాలేదు. నాలుగో రోజు మళ్ళీ రియాక్షన్ అయింది, అయినా కూడా ఏం కాలేదు. ఈ స్పెల్లింగ్ వచ్చింది సార్ 2 రోజుల్లో. వచ్చిన తర్వాత ఏం కాదమ్మా ఐస్ పెట్టమన్నాడు. మళ్ళీ ఇందులో స్పెల్లింగ్ వచ్చింది. స్పెల్లింగ్ వచ్చిన సిలెన్స్ పెట్టారు. ఏం కాదమ్మా ఐస్ పెట్టి తగ్గుతుంది అన్నది. ఇందులో ఉన్న అమ్మాయి ఐస్ పెట్టి నన్ను వెనక నొప్పి వస్తుందంటే ఐస్ పెట్టి మొత్తం మరి అలా చూస్తుంది, కానీ ఇది పట్టించుకోవట్లేదు సార్. అసలు అప్పటి నుంచి క్యాన్లకు పెట్టి చేతులు మొత్తం ఆగమైపోయినా మొత్తం ఈ మోచేయ వరకు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ వచ్చింది. 6 పాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా నీకు అసలు ఇప్పుడు ఇంకా ఈ 3 నెలల దాకా నీకు తగ్గదన్నారు. ఇప్పటి వరకు 7 నెలల వాపులు తగ్గలేదు. నిన్న సర్జరీ చేయించిన అసలు నాకైతే అసలు మొత్తం ఉన్నదాన్ని మత్తు లేకుండా మొత్తం కోసిపడి సార్. నొప్పి భరాయించలేకపోతున్నా సార్. నేనైతే నాకైతే మీరు న్యాయం చేయండి సార్. నా వల్ల కావట్లేదు సార్. నాకు చిన్న పిల్లలు సార్. పని చేస్తే బతికేదాన్ని సార్. నేను దయచేసి మీకు నాకు న్యాయం చేయండి సార్. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రిలో ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నట్లుగా స్థానిక ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కరకగూడెం గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఈ హాస్పిటల్ వచ్చిన నేపథ్యంలో జరిగిన సంఘటన తాజాగా పాల్వంచ పట్టణంలో కలకలం నెలకొల్పింది. ఒక మహిళ అనారోగ్యంతో ఉండటంతో నీరసంగా ఉన్నందున ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు సదరు కుటుంబ సభ్యులు పాల్వంచ పట్టణంలోని పృథ్వీ హాస్పిటల్కు వచ్చారు. 3 రోజుల క్రితం హాస్పిటల్కు వచ్చిన నేపథ్యంలో ఆ మహిళకు బలహీనంగా ఉందని, బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి వైద్యులు పేర్కొనడంతో పాటు సెలైన్ ఎక్కించే ప్రయత్నాలు చేశారు. చికిత్సలో భాగంగా సెలైన్ ఎక్కిస్తుండగా ఒక చెయ్యి వాపు రావడంతో మరో చెయ్యికి సెలైన్ పెట్టడంతో అది కూడా వాపు రావడంతో ఇన్ఫెక్షన్ జరిగినట్టుగా గుర్తించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించినట్లుగా గుర్తించిన ఆ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు మాత్రం చికిత్స మరో ప్రాంతంలో చేయించుకోవాలని చెప్పడంతో స్థానిక ప్రజల సహకారంతో ఆ కుటుంబం మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కూడా వైద్యం చేసేందుకు నిరాకరించడంతో మరో ఆసుపత్రిని ఆశ్రయించి సదరు మహిళ చికిత్స చేయించుకొని మెరుగుపడింది. అయితే ప్రాథమికంగా పృథ్వీ హాస్పిటల్లో ఏదైతే చికిత్స చేస్తుండగా తమకు అనారోగ్యం మరింతగా పెరగడంతో పాటు పరిస్థితి విషమించే పరిస్థితికి సదరు ఆసుపత్రి వైద్య సిబ్బంది కారణమని చెప్పేసి ఆరోపిస్తూ మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తకు దారి తీయడంతో ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి వచ్చారు. అయితే
వైద్యానికైన ఖర్చులు కానీ రాకపోకలు కానీ ఇతర వాటికి సంబంధించి కూడా కొంత తమ ఆర్థికంగా సహకరిస్తామని అందిస్తామని చెప్పేసి ప్రైవేటు పృథ్వీ హాస్పిటల్ యాజమాన్యం సదరు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినప్పటికీ హామీ నిలబెట్టుకోకపోవడంతో బాధితులు మాత్రం ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి తారుమారైన పరిస్థితి రావడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహించడంతో స్థానిక ప్రజలు కూడా సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వాదనలు విన్నంతరంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బాధిత కుటుంబం మాత్రం ప్రధానంగా తమకు వైద్య ఖర్చులు ఇస్తామని చెప్పడంతో పాటు మాట తప్పారని, తక్షణమే వైద్య ఖర్చులు ఇవ్వడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, వైద్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ప్రాథమికంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ లేదు. బాధిత కుటుంబాలు ఆసుపత్రి వర్గాలు కూడా చర్చించుకున్న నేపథ్యంలో జరిగిన సంఘటనకు బాధ్యులు దానిపై పూర్తిగా విచారణ నిర్వహించిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్న పరిస్థితి కనపడుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.